ఏంది వాళ్ళు ఇచ్చింది? అదిగో కొన్నాం అన్నారు, ఇదిగో కొన్నాం అన్నారు. ముసలి పెన్షన్లు ఇళ్ల పన్నుకి వసూలు చేసి గందరగోళం చేశారు. అందుకే ఇప్పుడు పోయింది వెనక్కి. ఏదో పోయింది దానివల్ల కాదు, ఈఎంఐల వల్ల అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. లేదు, అంత సినిమా లేదు. అది కాదు, నేను పేదల మనిషిని, నేను పేదల కోసమే పుట్టాను అన్నాడు. అంత సినిమా లేదండి. వాస్తవం చెప్పాలంటే ఎన్టీ రామారావు కాడి నుంచే రాజశేఖర్ పర్ల ఒక రకంగా తండ్రిని మించి పరిపాలన చేస్తా అన్నాడుగా. మరి లేదు, అంత సినిమా లేదు ఆయనకి. వాళ్ళ నాన్న ఒప్పుకోవచ్చు, ఏం చేసింది ఏం లేదు, అంత బోట్కే ఈయనకి రాజకీయం తెలియదు. తెలియదు అంటారా? ఎందుకు తెలియదు? తెలిసే కదా ఆయన డబ్బులు. ఈ ఒక్కసారి గెలిపిద్దాం ఏంది, ఈ ఒక్కసారి పిచ్చోళ్ళకి రాళ్ళు దిగినట్టు దిగారండి. అదే అంత మాట అన్నావు. అవును, నేను పబ్లిక్ అంట పిచ్చోళ్ళకి రాళ్ళు వేసినట్టు వేస్తారన్నా అట్నే చేశారు. అది కాదు, నేను చేసిన సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు ఏ రోజు చేయలేదు, నేను వచ్చే చేశాను అన్నాడుగా. గోపిరెడ్డి అలా నువ్వు వెళ్ళకపోయి మేము తలుపు తట్టిస్తున్నాం, తలుపు తట్టి మేము ఇస్తున్నాం అని చెప్పాను. గోపిరెడ్డి ఏమి ఇచ్చాడు? 5-6 ఎకరాలు, 600 ఎకరం కొన్నాడు. 600 ఎకరాలు. మరి ఏం చేశారు? అది కాదు, ఇవి 5 రూపాయలకి ముష్టి లాంటి అన్నం వేస్తున్నారని చెప్పి మరి ఆయన అంటున్నాడు. గోపిరెడ్డి అన్నాడు, వాళ్ళ ఎమ్మెల్యే కూడా అన్నాడు. వాళ్ళ కర్మ వాళ్ళు అనిపిస్తలా. న్యాయంగానే వచ్చిందండి. మరి ఎందుకు మారింది? నువ్వు న్యాయం చేసావు, కరెక్టే, తప్పు లేదు. అంటే ఓటింగ్ మిషన్లు తేడా చేసినాయి అంటున్నారు. అవన్నీ జరగని పనులు, అది అంటారు ఇది అంటారు. అప్పుడు అలా సరే, కానీ ఈ పేదలకు ఇంత మంచి చేస్తా అన్న జగన్మోహన్ రెడ్డి ఈ పేదలు తినే అన్నాన్ని ఎందుకు ఆపాడు అంటారు? మరి ఆపేంటే మదం అండి. నోటికాడు కూలి తీసి జగన్ గెలవడంతో క్యాంటీన్లు పడదింగిగా అమరావతి. మీ నాన్న క్యాంటీన్ పెట్టుకో, తప్పు లేదు. మామూలుగా పరిపాలించు, జనానికి ఇబ్బంది లేదు. అవి కాకుండా మొత్తం తీసిదంగి నీ ఎట్టు వచ్చినట్టు చేసుకొని సెలవులు పెట్టినా కానీ, మంచి అయినా చెప్పరైనా కానీ అన్నీ ఒకే చేసుకొని, పోలవరం ప్రాజెక్టుకి ఒకే చేసుకొని ఏమైంది ఇవాళ? అన్న మీరు చెప్పండి అన్న, ఇప్పుడు 5 రూపాయలకి తినే అన్నము వాళ్ళకు ముష్టేసి రావాల్సిన పథకాలు ఆపేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అంటున్నారు కదన్న, ఇది వాస్తవమేనా? మరి అంతా 4 నెలలు వచ్చి అన్నీ ఎందుకు ఆపుతాడు, అన్నీ చేస్తాడు. పోలవరం అయిపోద్ది, అది అయిపోద్ది, అన్నీ అయిపోద్ది, అన్నీ చేస్తాడు. ఈయన ఇప్పుడు కాదుగా 40 సంవత్సరాల నుంచి ఈయన రాజకీయాల్లో చేరింది. జగన్మోహన్ రెడ్డి చెన్నైలో 1 సంవత్సరం, అంతకుముందు వాళ్ళు అయ్యలేడు, వాళ్ళు అయ్యి మంచి పని చేశాడు, ఒప్పుకోవచ్చు. ఈయన ఏం చేశాడు? ప్రతి ఇంట్లో నా ఫోటో ఉండేటట్టు పరిపాలన చేస్తా అన్నాడు జగన్మోహన్ రెడ్డి, చేశాడంటావా? నీ ఫేస్బుక్లకి నీటికి అన్నిటికీ ఫోటో పెట్టుకుంటే పొలం ఎవరిదని? ఈ ఫోటో పెట్టుకున్నావు, పొలం అప్పుడు ఎవరిది? నీదేగా, రైతులది కాదుగా. అందుకే ఇవన్నీ అనవసరం. ప్లాట్ఫారం మీద పేద ప్రజలు తింటా ప్లాట్ఫారం మీద పండుకున్న వాళ్ళు ఇవాళ ఒక్కళ్ళు ఉన్నారు 5 సంవత్సరాల నుంచి. ఎవరైనా కానీ ఎంత నిరుపేదలు బాధపడ్డారు తెలియద్దు. ఏంది తొక్క ఆయన పంపించింది, ఏందో ఆయన తొక్క పంపించింది. ఏదో పొగుడుతుంటారులేండి. ఇప్పుడు ఇవాళ మాది ఇప్పట్లపల్లి, రొంపిచర్ల మండలం మాది. ఇవాళ మా ఊర్లో కనీసం ప్రెసిడెంట్ కలిసి చూడట్లా జనం, వైసీపీ ప్రెసిడెంట్ కలిసి ఆయన తలంచుకొని పల్లెలో కూడా రావట్లా. మాది పల్లెలోనే. మరి ఎందుకు అంత దారుణంగా? ఏమి లేదు, అంత సినిమా లేదు. అంటాడు నేను మేనమావని అంటాడు, మేనర్కో అంటాడు, ఏదేదో అంటాడు. మా ఆడవాళ్ళు పింఛన్ వస్తే నువ్వు దానికి కట్ చేసుకోవటం ఎందుకు? ఇప్పుడు ఇళ్ల పన్ను అన్నావు, గవర్నమెంట్ వసూలు చేసుకో, తప్పు లేదు. వాళ్ళు ఇస్తే ఇయ్యి, లేకపోతే నేను కట్ చేసి ఇస్తానని ఇచ్చిండు. మరి మా కడుపులో మంట కదా, నీకు అంత అవసరమా? అంటే అలాంటి మంట వల్ల ఓడించారంటావా? అన్నీ ఉండి ఏషాలన్నీ వాళ్ళ దగ్గర ఉండబట్టే ఇప్పుడు జరిగింది ఇది. ఓకే బాబాయ్, థ్యాంక్ యూ. నేను ఎట్లానండి, మంచి పని చేసిన వాళ్ళు ఇప్పుడు కాదు ఇంకో టైంలో కూడా వెళ్తాడు. మంచి పనులు చేయాలి. వీడు మంచోడు కాదంటే ప్రజలే తీసేస్తారు ఎప్పుడైనా. నేను చేసింది ఏం లేదు అది. ఓకే బాబాయ్, థ్యాంక్ యూ. బాబాయ్ ఏం చేస్తుంటారు మీరు? వ్యవసాయం చేసేది. వ్యవసాయం చేస్తా ఉంటారు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మీద అన్నారు రొంపిచర్ల మండలం. రొంపిచర్ల మండలం నుంచి. ఏంటి ఎలా ఉంది అన్న క్యాంటీన్కి ఎన్నోసారి రావటం ఇది?
మేమే ఉంటున్నామండి, ఇక్కడే ఉంటున్నాం మేము. ఇక్కడే ఉంటున్నారు. ఎన్నిసార్లు వచ్చారు ఈ వారం రోజుల్లో? మరి నేను 2 పొద్దున్న వచ్చారు, ఈ పూట వచ్చా, మొన్న రోజు వచ్చా. పొద్దున్న టిఫిన్ ఎలా ఉంది మరి? టిఫిన్ బ్రహ్మాండంగా ఉంటుంది, ఏదైనా అన్నం కానీ టిఫిన్ కానీ బాగుంటుంది. ఈ 5 సంవత్సరాల నుంచి బీదలు చచ్చిపోయారు, ఇప్పుడు మటుకు బాగా సంతోషంగా ఉన్నారు, బాగుంటుందండి. ఏం నువ్వేం పేదలు చచ్చిపోయారు అని చెబుతున్నావు, ఆయన నేను పేదల కోసమే పుట్టాను అంటున్నాడు మరి జగన్మోహన్ రెడ్డి ఏమో. పేదల కోసం ఇప్పుడు నేను చెబుతా, చెప్పడానికే చెప్పండి, చేసి చూపియాలా, చేసింది ఏది? బటన్ నొక్కి డబ్బులు వేసాను అన్నాడుగా. నొక్కాడు, నేను నొక్కుతా బట్టను, ఏం కాదు అవన్నీ కాదు, బాగుందండి. ఇప్పుడు ఒట్టి మాటలు చెప్పడం బోటికి అంత బోటకని చెప్పకూడదు, నిజంగా మాట్లాడాలా. ఏంది రైతుల కోసమే, రైతులకు చాలా సంక్షేమ పథకాలు అమలు చేశాను. రైతుకి ఏం చేశాడు? రైతులు మేము రైతులు డబ్బులు వేసాడంట కదా ఆడా ఎట్లనా? ఏంది బాబా ఆయన వేసానని చెబుతుంటే మరి ఒక్కొక్కటి అండి నేను చెబుతాను, చెబితే చల్లొద్దండి మాటలు, బోటు మాటలు చెప్పకూడదు, న్యాయం చెప్పాలి ఎప్పుడైనా. న్యాయమే చెప్పాలండి. నేను ఇచ్చాను అని చెప్పకూడదు, ఇవ్వకుండా ఇచ్చానంటే అది పద్ధతిగా ఉండదు. ఏంటండి మాకు అంత మధ్య చేసి ఎడగాడిగా ఇది చేశారు. బాబా నమస్తే, ఏం చేస్తుంటారు మీరు? నేనంటే మామూలుగా అనాథాల పిల్లలకి మసీదులు కాడ వసూలు చేసి వాళ్ళకి ఇస్తూ ఉంటానండి. ఎందుకంటే నాకు 73 సంవత్సరాలు పెన్షన్ రాలేదండి. నాకు ఆధార్ కార్డు మీద 50 సంవత్సరాలు ఉందని ఆ ప్రభుత్వం ఆపేసింది. నాకు పెన్షన్ లేదు సార్, కాస్త భయోంచి నా మీద పెన్షన్ నుంచి ఇవ్వాలండి, నర్సరాపేట మీద. ఓకే సార్, ఇప్పుడు చూస్తే కనుక ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసింది కదా, ఎలా అనిపిస్తుంది మీకు? బాగుందండి, చాలా బాగుంది, సంతోషం ఉంది, బాగా తింటున్నాం చేస్తున్నాం. ఏమంటే బాగుంది, చాలా బాగుంది. క్వాలిటీ ఎలా ఉంటుంది మరి? బాగుందండి, బాగుంది, చాలు అంతవరకు ఆ క్వాలిటీ చాలు. ఎందుకంటే క్వాలిటీ అని మనం అనుకోకూడదు, ఏదో 3 పూట్ల మనకి శుభ్రంగా పెడుతున్నారు. మనం తినే అన్నమే కాదు, ఇంకెవాళ్ళు తినేదేం కాదు కదా, చాలా బాగుందండి. ఏంది అసలు ఏం క్వాలిటీ బాగుంటలేదని చెప్పి మరి వైసీపీ వాళ్ళు బాగా ప్రచారం చేస్తున్నారు కదా బాబా. ఎప్పుడు అలాగే అంటారండి, వాళ్ళు అనకపోతే మేము అంటామండి. ఏమండి మేము అనం కదా, వాళ్ళు అంటారు. ఎప్పుడు విమర్శన ఉన్నదే కదా, మీకు తెలియంది ఏముంది, అలాగే విమర్శిస్తారు వాళ్ళు. విమర్శిస్తాం ఒకటే తెలిసింది, కానీ పరిపాలనా విధానాలు ఎలా చేయాలా ఏం చేయాలని ప్రజలకి ఏమి చేయలే. ఏంది బాబా ఏం చేయలేదంటావా? ఆయనేమో నేను అందరికి డబ్బులు పంచానని చెబుతుంటే, డబ్బులు పంచానని చెబుతున్నాడుగా. ఏది ఎవరికి పంచారు, ఎవరికి పంచారు, ఎవరు చేశారు? ఏమండే ఏమీ లేదు, ఎవరికి అందల, సరైన తృప్తిగా ఎవరికి అందలేదండి. చేస్తే చేశారేమో కానీ ఎవరికి అందల. మరి అన్న క్యాంటీన్లో పెట్టిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది? 5 రూపాయలకి పెట్టే అన్నం సరిపోతుందా మీకు? మరి సరిపోతుందండి, నాకు సరిపోతుందండి. ఒకరి సంగతి నేను ఎలా చెప్పను, నాకు తృప్తిగా ఉంది. లేదు సార్లేదనుకోండి, ఇంకో టోకన్స్ ఇచ్చి తీసుకుంటాం, అంతవరకే. కానీ బాగలేదనే మాట మనం అనకూడదు. చాలా సంతోషంగా ఉంది. మరి ఇక్కడ చూస్తే కనుక ప్రధానంగా మరి గత ప్రభుత్వం ఇలాంటి అన్న క్యాంటీన్లు ఎందుకని పెట్టలేదంటారు? ఏమోనండి, వాళ్ళకి ఆలోచన రాలేదు. అసలు అన్నదానం చాలా గొప్పది. ఇలాంటి చేయబట్టే ఏ మనిషి అయినా సరే 10 మంది సహకారం తీసుకుని ఎల్లకాలం బాగుంటాడు. నేను పేదల పక్షపాతిని అని చెబుతూ ఉంటాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి. నేను పేదల కోసమే బతుకుతున్నాను అంటాడు కదా. మరి పేదలు తినే అన్నం గురించి ఎందుకు ఆపాడు అంటారు మరి ఆయన? అదే తప్పు, మాట అంటాం కాదు, చేతల్లో చూపించాలి, చేయాలి. అంతేగాని అట్లా మాటలు చెప్తే సుఖమేముంది? ఏమండే ఏమీ లేదండి. ఆ ప్రభుత్వంలో నాకు ఒక పైసా కూడా నాకు ముట్టలేదండి. అందరికి 2 లక్షలు పైన ఇచ్చాను అన్నాడుగా. అందరికి 2 లక్షలు పైన ఇచ్చాను అన్నాడు ఒక కుటుంబానికి. లేదండి, ఏం రాలేదంటారు. ప్రజలందరిలో కూడా ఆయన మీద ఇది వచ్చేసింది, చేయలా. 1 సంవత్సరం మాత్రం కాస్త మురిపించాడు, అట్ట చేసి అక్కడి నుంచి అసలు ప్రజల మొహమే చూడలేదు. ప్రజల మొహమే చూడలేదు. మీరు చెప్పండి